హైదరాబాద్లో ఒక కొత్త లైఫ్ స్టైల్ నిశ్శబ్దంగా విస్తరిస్తుంది. ఒకప్పుడు హాస్టల్ అంటే అబ్బాయిలకు వేరు అమ్మాయిలకు వేరుగా ఉండేది. తర్వాత పీజీలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ వేగంగా వ్యాపిస్తుంది. వేల మంది యూత్ దీనినే ఎంచుకుంటున్నారు. ఒకే బిల్డింగ్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటూ కిచెన్, జిమ్, గేమింగ్ జోన్, వర్క్ స్పేస్ అన్నీ కలిసి యూజ్ చేస్తున్నారు. దీని పేరే కోలివింగ్. అయితే ఇది కేవలం రెంట్ ఖర్చులు తగ్గించుకునే కొత్త వసతి విధానమా, లేదా భారతీయ కుటుంబ వ్యవస్థను నెమ్మదిగా మార్చేస్తున్న కొత్త సామాజిక సంస్కృతికి సంకేతమా? ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ఒకప్పుడు ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చేవాళ్ళు హాస్టల్ కోసం వెతికేవారు. తర్వాత పీజీల కాలం వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త తరం మరో అడుగు ముందుకేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ అండ్ కుకట్పల్లి ఈ ఏరియాలో భారీగా కోలివింగ్ స్పేస్లు పెరుగుతున్నాయి. ఐటీ ఎంప్లాయీస్, స్టార్టప్ ఎంప్లాయీస్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ వేలాది మంది వీటిలో నివసిస్తున్నారు. అసలు కోలివింగ్ అంటే ఏంటి? అయితే మీకు సొంతంగా ఒక గది ఉంటుంది, కానీ కిచెన్, డైనింగ్ ఏరియా, జిమ్, లివింగ్ స్పేస్, వర్క్ జోన్ వీటన్నిటిని అందరూ కలిసి యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ హాస్టల్లో ఉండే కఠినమైన రిస్ట్రిక్షన్స్ ఉండవు. అపార్ట్మెంట్లో భారీగా ఉండే ఖర్చులు కూడా ఉండవు. ఈ రెండింటి మధ్యలో ఉండే ఆధునిక లైఫ్ స్టైలే కోలివింగ్. అయితే ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుండి వచ్చింది? మొదటగా 1960లో డెన్మార్క్లో కో హౌసింగ్ పేరుతో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత అమెరికా, బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్స్, సింగపూర్ వంటి దేశాల్లో బాగా విస్తరించింది. అయితే ముఖ్యంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ ఫౌండర్లు, టెక్ ఎంప్లాయీస్ ఖర్చులు తగ్గించుకోవడానికి అందరూ కలిసి నివసించడం ప్రారంభించారట. అక్కడి నుంచే ఈ ఆధునిక కోలివింగ్ బిజినెస్ మోడల్ పుట్టింది. అయితే భారతదేశంలోకి ఎలా వచ్చింది? భారతదేశంలో ఈ స్థాయికి, ఇంత బిజినెస్ స్థాయికి ఎలా ఎదిగింది? 2015లో బెంగళూరు, గురుగ్రామ్, పూణే వంటి సిటీల్లో ఈ ట్రెండ్ మొదటగా మొదలైంది. అయితే వీటికి మేజర్గా 3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి పెరుగుతున్నటువంటి రెంట్స్, ఉద్యోగాల కోసం ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళడం, స్టార్టప్ సంస్కృతి. కోవిడ్ తర్వాత హైబ్రిడ్ వర్క్ రావడంతో ఇది మరింత వేగంగా విస్తరించింది. అయితే మరి హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు హైదరాబాద్ దేశంలోని అతిపెద్ద కోలివింగ్ మార్కెట్లలో ఒకటిగా మారింది. వందల సంఖ్యలో కోలివింగ్ సెంటర్, వేలాది రూమ్స్, అంతకు మించి టెనెట్స్, దాదాపు 700 నుంచి 750 కోట్ల మార్కెట్ చేస్తుందని ఒక అంచనా కూడా ఉంది. ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ కథ కాదు, ఒక కొత్త జీవన శైలి. అయితే యూత్ ఎందుకు దీనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు? ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అద్దె వేరుగా ఉంటుంది, కరెంట్ బిల్ వేరుగా ఉంటుంది, వైఫై వేరుగా ఉంటుంది, హౌస్ కీపింగ్ కూడా వేరుగా ఉంటుంది, అలాగే వంట చేసేవారు కూడా వేరుగా ఉంటారు. కానీ కోలివింగ్లో ఇవన్నీ ఒకే ప్యాకేజీలో వస్తాయి. అంతేకాదు, ఒక కొత్త నగరానికి వచ్చినటువంటి వ్యక్తికి ఒంటరిగా ఉండడం కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో కొత్త ఫ్రెండ్స్ని ఈజీగా కలవడం కావచ్చు, కానీ నెట్వర్కింగ్ అవకాశాలు పెరిగే అవకాశం ఈ కోలివింగ్ ద్వారా ఉన్నాయి. అందుకే జెన్జెడ్ తరం దీనిని ఎక్కువగా ఎంచుకుంటుంది. అట్లాగే దీంతో పాటు ఒక ప్రాబ్లం కూడా రేజ్ అవుతుంది. కోలివింగ్ను విమర్శించే వారు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఈ కోలివింగ్ సంస్కృతి కేవలం ఒక అకామిడేషన్ సిస్టమేనా, లేదా కుటుంబ వ్యవస్థపై ప్రభావం చూపుతున్న కొత్త జీవన శైలికి సంకేతం అనుకోవాలనే ప్రశ్నలు కూడా చాలామంది లేవనెత్తుతున్నారు. అలాగే భారతీయ కుటుంబ వ్యవస్థపై దీని ప్రభావం ఏమిటనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అయితే ఈ కోలివింగ్ సిస్టమ్ అనేది దేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని ఇంకొందరు వాదిస్తున్నారు. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి జీవించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బ్రేకప్స్, బ్లాక్మెయిలింగ్, ఆర్థికంగా జరిగే మోసాలు, ఆన్లైన్ వేదికగా వేధింపులు, అలాగే మానసిక ఒత్తిళ్లు వంటి ఘటనలు కూడా చాలానే చూస్తూ ఉన్నాం. అయితే ఇవి మొత్తం కోలివింగ్ వ్యవస్థ వైఫల్యం అని చెప్పడం కూడా సరైనది కాదని నిపుణులు చెప్తున్నారు. సరైన నియంత్రణ, భద్రతా ప్రమాణాలు, కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉంటే చాలా సమస్యలు తగ్గవచ్చని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సింగపూర్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల్లో కోలివింగ్ సెంటర్స్కి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. నివాసితుల నమోదు నుంచి ఫైర్ సేఫ్టీ వరకు, సీసీటీవీ పర్యవేక్షణ నుంచి మానసిక ఆరోగ్య సేవల వరకు కఠిన ప్రమాణాలు అక్కడ అమలు చేస్తున్నారు. భారత్లో కూడా ఇలాంటి వ్యవస్థ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సో ఫైనల్గా హైదరాబాద్లో పెరుగుతున్న కోలివింగ్ కేవలం ఒక కొత్త హాస్టల్ వ్యవస్థ కాదు, మారుతున్న భారతీయ పట్టణ జీవన శైలికి అద్దం లాంటిది అనుకోవచ్చు.
ఒకవైపు ఇది యూత్కు స్వేచ్ఛ, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా ఉంది. మరోవైపు కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత సంబంధాలు, సామాజిక విలువలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతుంది. అందుకే కోలివింగ్ భవిష్యత్ నగర జీవితానికి పరిష్కారమా, లేక భవిష్యత్తులో కొత్త సామాజిక సవాళ్లకు నాంది పలుకుతుందా వేచి చూడాల్సిందే.